ఏం మేడం ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు? ఏం లేదు వెళ్ళు. ఏదో ఉంది చెప్పండి. ఏం లేదు వెళ్ళమంటుంటే. పేషెంట్ వచ్చాడు చెబుదామని వచ్చాను. ఎవరు? గోపి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పిలుస్తాను, ఆయన్నే అడగండి. నిరంజన్, ఏమి మనుషులు ఏమి రోగం, మనిషే రోగం రోగమే మనిషి, మనిషి రోగం ఏకో నాం. ఎందుకు నాయనా మీకింత యాతన? మేము దివ్య హిమశృంగానికి పెడుతున్నాం, మిమ్మల్ని అక్కడి నుంచి తోసేస్తాం, మీరు మాతో రండి. నమస్తే, నమస్కార్, వణక్కం, ఆదాబర్స్, పూరాబర్స్, పరాగ్, పాన్ పరాగ్. శాంభవి, మేము శక్తితత్వాన్ని బోధించే తాత్వికవేత్త గోపి గంగోత్రి పరమహంసని. చొక్కా కాషాయం, పంచె కాషాయం, కడ్రాయర్ కూడా కాషాయం. ఇవి రుద్రాక్షలు. ఇది ఉదక మండలం. అడవి మండలంలో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. కమండలానికి ఆర్డర్ ఇచ్చాను, అది వచ్చేదాకా టెంపరీగా ఈ గోపి గంగోత్రి స్వామికి ఈ పంగళ కర్రే కమండలం. ఓం ఫట్. ఎక్కడ పడుకోమంటారు? పడుకోవడమా? దేనికి? భగ్న ప్రేమికులమై కాశీయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. టికెట్కి డబ్బులు లేవు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే 150 రూపాయలు ఇస్తారటగా. అందుకని కాశీయాత్ర ఖర్చుల కోసం ఆ సంకల్పంతో ఇలా వచ్చాం. ఇక్కడ పడుకోవచ్చా? మీకు పెళ్లి చేసుకుని బిడ్డా పాపల్ని కనాలనే కోరిక లేదా? లేకే ఉంది, చాలా కోరిక ఉంది. ఒక బిడ్డనే కాదు, కనీస పక్షాన 12 మందినైనా కనాలని కోరిక ఉంది. ఆ 12 మందికి నువ్వే తల్లివి కావాలని కోరిక కూడా ఉంది. కానీ అది తీరని కోరికే. అది తీరకపోతే ఇది తీరదే. అందుకే నేను కాశీకి పోక తప్పదు. నువ్వో సన్యాసం పుచ్చుకుని చర్చిలో సామలంగా మారిపోతానంటున్నావు. కానీ నీ వల్ల తప్ప మరి ఇంకెవరి వల్ల నాకు సంతానం కలగడానికి వీల్లేదు. అందుకే దయచేసి ఆపరేషన్ చేయండి, తొందరగా చేయండి. ట్రైన్కి టైం అయిపోతుంది. ఈలోగా నా మనసు మారచ్చు, మీ మనసు మారచ్చు. కాళ్ళు బార చాపి పడుకున్నాను. ఆపరేషన్ కానివ్వండి. నీకు ఆపరేషన్ చేయడానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదు? 12 మంది వద్దండి, మనకి 2 పిల్లలైనా కావాలి కదా. మనిద్దరికా? అంటే నాకు మీకునా? అంటే మీరు నన్ను లవ్ చేస్తున్నారా? లవింగ్ మీ? ఒట్టుగా? ఒట్టు. అంతేలే, తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ప్రేమ ముదిరితే కులం జాతి కూడా కనపట్లేదు ఈనాటి కుర్రాళ్ళకి. ఈ కూతురు ఇష్టమైన పెళ్ళాడి కాపురం చేస్తుందట. ఆడు మన జాతోడు కాడట. అంచేత నువ్వు మన మనుషులతో వెళ్ళి ఆ పిల్లని పుట్టింట్లోకి అప్పగించే. ఎవడైనా ఎదురొస్తే మనకెవరు ఎదురొస్తారండి? గోపి, ఎవరు ఆడపిల్లని ఎత్తుకుపోతున్నారు? వాళ్ళు కూడా మన కేసు లాంటిదే. కానీ ఆ కుర్రాడు మనలాగా నాసుకైనాడు కాదు, మొరటోడు. నీ సీరియస్ గా చెప్తే జోక్ తీసుకుంటావేంటి? ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరైతే మనకే, మనం ఒకరికొకళ్ళు. గోపి, ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు మగాడివి కదా. ఇదో అలా అనుకో, తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళు చేసి చూస్తాను. 100 ముద్దులు ఇస్తావా? 1000 ముద్దులు ఇస్తాను. మంచి రసపట్టులో ఉండగా చెడగొట్టేశారు కదరా. అది సరే గాని, వాట్ టైప్ ఫైట్? కరాటా గరాటా, కుంపా కంపా, ఆల్ టైప్ అయినో? నేను ఇంకా పడవలేదురా. ఎందుకలా సావుకేక పెడతావు? అవును, ఎందుకు అరిచాను? బుద్ధి లేక. నిన్ను ఖైమా చేసి దెబ్బరొట్టో నంచుకుని తింటాను. ఇదేం ఫైట్ బాబు? భరత్ విరాట, కథక పరాట.
తంతాతై తంతాతై తదదోం తంతా తదదోం తంతా తదదోం తంతా తంతా. మీకు గుద్దులు నాకు ముద్దులు రా. బాబు వాళ్ళు మనవాళ్ళు ఎందుకు అలా కొట్టారు? మనవాళ్ళ మనవాళ్ళని తెలియకే కొట్టారా? లేదు, తెలుసుంటే ఇంకా ఆపకుండా కొట్టేవాడిని. ఎక్కడికి రమ్మని తీసుకెడుతున్నారు? అది మామయ్య గారి విషయం. ఆయనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారు. మీరు కిక్కురు మనకుండా ఇంటికి వెళ్ళండి. మామయ్య అనుకో ఆయన వస్తున్నారు. ఏంట్రా గొడవ? ఏం లేదండి, పెళ్లి కూతురు మేము ఎత్తుకుపోతున్నామని అబ్బాయి గారు గొడవ చేస్తున్నారు. ఏం పెళ్లి కూతురు ఏంటి సంగతి? ఏమీ లేదండి అయ్యా. మరి ఏం లేనప్పుడు పోనేంట్రా బండి, దాన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయండి. ఆయ్, అవును, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా గోపి? ఏం లేదు మామయ్య, మరేమో ఆ సరే, ఆ బుగ్గ మీద రంగు ముద్దలేంట్రా? తిరణాల్లో పులేసం కట్టాను మామయ్య. ఇద్దరు కలిసే కట్టినట్టున్నారు వేషం. అవును మామయ్య, నేను ఆడపులి, తన మగపులి. అబ్బబ్బే, నేను మగపులి, నువ్వు ముసలి పులి. పులి 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 పులులు. జాగ్రత్త అమ్మడు, చీకటడి ఏళయింది. నీకు పులి ఆశం కట్టే మనుషులే తెలుసు, కాని మనిషి ఆశంలో ఉన్న పుళ్ళు ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా చూసుకున్నాడు. పోనీరా బండి. చిచి, ఇంత పెరికాడనుకోలేదు.